ఆర్జీవన్లోని అధికారుల కార్మికులు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సహకారంతో సింగరేణి సంస్థ నిర్దేశించిన టార్గెట్ను ఛేదిస్తామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్జీవన్ సంస్థ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా సమితి అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, గుర్తింపు సంఘం నాయకులు మద్ది ఎల్లాగౌడ్ పాల్గొనగా వారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ సాదర స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా జీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి 3 రంగుల బెలూన్స్ ను గాలిలోకి వదిలారు. అనంతరం జీఎం సెక్యూరిటీ ఆఫీస్ వీరారెడ్డి ప్రత్యేక వాహనంలో పరేడ్ నిర్వహించి సెక్యూరిటీ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, కలర్స్ పార్టీ, బ్యాండ్ పార్టీలతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ తర్వాత సింగరేణి సెక్యూరిటీ వారు తర్వాత సింగరేణి హై స్కూల్ గర్ల్స్ మరియు బ్యాండ్ పార్టీ వారు గౌరవ ముఖ్య అతిథి గారికి వందనం తెలియజేస్తున్నారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యానికి గాను 92% ఉత్పత్తిని సాధించి టార్గెట్ను ఛేదించే దిశగా వెళ్తుందని వారు తెలిపారు. బొగ్గు పరిశ్రమలోనే సింగరేణి సంస్థ ప్రత్యేకతను చాటుతూ వస్తుందన్నారు. అలాగే జీడీకే లెవెల్ ఇంక్లైన్లో ఇప్పటికే 2 కంటిన్యూస్ మైనర్ల ద్వారా బొగ్గును తీస్తుండగా మరో కంటిన్యూస్ మైనర్ను పెట్టడానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రానున్న రోజుల్లో అనుకున్న లక్ష్యంగా దిశగా కార్మికులు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, అధికారులతో కలిసి వెళతామని వెల్లడించారు. ఈ సంవత్సరము సింగరేణికి 72 మిలియన్ టన్నులు మనం సాధించాల్సి ఉండగా ఇప్పటిదాకా 56 మిలియన్ టన్నులకు గాను 52 మిలియన్ టన్నులు సాధించి 93% ఉన్నాము. అట్లనే ఆర్జీవన్ ఏరియా 49 లక్షలు మన సంవత్సరం టార్గెట్. అందులో ఇప్పటిదాకా 40 లక్షలకు గాను 37 లక్షలు సాధించి 92% ఉత్పత్తిలో ఉన్నాం మనం. అట్లనే ఆర్జీవన్ ఏరియాలో 1 ఇంక్లైను, 2 ఇంక్లైను, 11 ఇంక్లైను, OC5 మైళ్ళ నుంచి మనం అందరం ఉత్పత్తి చేసుకుంటున్నాము. ఇందులో ఈ సంవత్సరం మనం చేసిన 92%తో పాటుగా ఇక మిగిలిన కొద్ది రోజులలో మీ అందరి యొక్క కృషితో పూర్తి టార్గెట్లు, పూర్తి ఫలితాలను సాధించి 100% సాధిస్తామన్న పూర్తి నమ్మకం ఉంది. దీనికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. అట్లానే జీడీకే 11 ఇంక్లైన్లో ఇప్పుడున్న 2 కంటిన్యూస్ మైనర్లతో పాటుగా 3వ కంటిన్యూస్ మైనర్ పెట్టడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. పైన అనుమతుల కోసం పంపించడం జరిగింది. అట్లా జరిగితే 3 కంటిన్యూస్ మైనర్ల ఏకైక అండర్ గ్రౌండ్ బాయి 11 ఇంక్లైన్ అవుతుందని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. అట్లనే మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు కంపెనీ ఉత్పాదకతలో అందరినీ భాగస్వామ్యం చేయడం కోసము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వేసుకొని మనం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లు తిరగడం జరిగింది. అందులో ఎన్నో అమూల్యమైన సలహాలు రావడం జరిగింది. దానిని అమలు పరిచి మనము ఉత్పాదకత పెంచడానికి మనం కృషి చేస్తున్నాం. అట్లనే
గత సంవత్సరం జరిగిన సేఫ్టీ వీక్ ఇన్స్పెక్షన్లలో జీడీకే లెవెనింగ్ లైన్ మొదటి స్థానంలో నిలిచినందుకు లెవెనింగ్ లైన్ వారందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. నిలిచినందుకు సిఎస్పి ఉద్యోగులను, అధికారులను, సూపర్వైజర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే ఏరియా వర్క్షాప్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మొదటి స్థానంలో కంపెనీలో నిలిచినందుకు ఏరియా వర్క్షాప్ ఉద్యోగులను, అధికారులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లా కాకుండా ఈ సంవత్సరము మీ అందరి సమక్షంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ కంపెనీలో అండర్ మేజర్లు, ఇంజనీర్ ట్రైనీలుగా మొదటిసారి మహిళలు రావడం జరిగింది. ఓవర్మెన్ ట్రైనీలుగా, ఫోర్మెన్ ట్రైనీస్ గా, ఫిట్టర్ ట్రైనీస్ గా, ఎలక్ట్రీషియన్ ట్రైనీస్ గా మొట్టమొదటిసారి కంపెనీలో ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీంతో ఒక కొత్త శకం మొదలైంది. మహిళలు కూడా ఇందులో తీసుకుపోము, అమ్మాయిలు ఎందుకు తీసుకొని పోము, అన్నిటిలో సమానంగా పనిచేస్తామని రుజువు చేసుకోవడానికి ఒక కొత్త శకం మొదలైంది. అట్లా చేరిన వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ఎన్నికైన గిన్నెర్ల చంద్రయ్య, బొమ్మక జగదీష్, మాటూరు యాదయ్య, ఎండి యాకూబ్, లక్కం రాజు, బండారి శ్రీనివాస్, కల్లపోయిన శ్రీనివాస్, నల్లి రాజేశంలను సతీ సమేతంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। तेरे लिए दिया है जान भी तेरे आजा आजा जिंदशानी के तले, आजा जरी वाले नीले आसमान।